ఓం నమో నారాయణ. ఈరోజైతే నేను ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్లో అయితే ఉన్నాను. దీన్ని దేవభూమి అంటారు. కేదార్నాథ్ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఈ ఉత్తరాఖండ్లో ఉన్నాయి కాబట్టి అందుకే దేవభూమి. విష్ణువు మొట్టమొదటిగా అడుగుపెట్టిన పుణ్యక్షేత్రం ఇదైతే బద్రీనాథ్. ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. ట్రావెలింగ్ కూడా మనం చూసుకోవచ్చు. ఆ ప్రవహించే అలకనంద అన్నదైతే ఆ సౌండ్కి అయితే ఏదో మన పక్కన ఒక తెలియని శక్తి అయితే ఉంటుంది. ఓం నమో నారాయణ. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడైతే బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నేనైతే ఇంటి దగ్గర నుండి వెళ్తున్నాను. దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో నుండి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాను. ఇది మనం చూసుకోవచ్చు. రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు ఉన్నాము. అందరికీ ఇంకా ఉంది. మన రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము. రైలు అయితే ఇదే. మనది వచ్చేసి ఏసీ థర్డ్. ఇదే మనమే సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే సీట్ చూద్దాం. మ్యాక్సిమం థర్డ్ ఏసీ కానీ స్లీపర్ కోచ్ కానీ బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా లాంగ్గా వెళ్ళాలి కాబట్టి మనము స్లీపర్ కానీ థర్డ్ ఏసీ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. థర్డ్ ఏసీ కొంచెం కాస్ట్ ఎక్కువ, స్లీపర్ కానీ మన బడ్జెట్లో దొరికిపోతుంది. స్లీపర్ అయితే కొంచెం నార్త్లో కొంచెం కష్టము, అంతా వచ్చి కూర్చుంటారు, చాలా రిస్క్గా ఉంటుంది. థర్డ్ ఏసీ మ్యాక్సిమం థర్డ్ ఏసీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే థర్డ్లో చాలా ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చాలా థర్డ్ ఏసీ ఎందుకు చూస్ చేసుకోమని అంటే కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ జర్నీ కాబట్టి 3 days వెళ్ళాలి కాబట్టి థర్డ్ ఏసీ కంఫర్ట్ అంతే. స్లీపర్ అయితే ఓకే, బట్ నార్త్లో కొంచెం కష్టం అంతే. ఇంకా ట్రైన్ టికెట్ విషయానికి వస్తే స్లీపర్ కోచ్ అయితే 800, ఏసీ థర్డ్ అయితే 2300 అయితే పడుతుంది. మనకి ఏం లేదు. ఎలా చేరుకోవాలైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే బెంగళూరు నుండి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాను. యశ్వంత్పూర్ అయితే కూడా రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది. ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే నేను వెళ్తున్నాను. మనమైతే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు జస్ట్ ఢిల్లీ అయితే రీచ్ అయినాము. ఢిల్లీ 11వ తారీఖు అయితే ఎక్కినాము. 13th అయితే 13వ తారీఖు అయితే ఢిల్లీ రీచ్ అయినాము. ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే నేను కాశ్మీర్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. దగ్గరికి అయితే నేను ఆటో బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుండి కాశ్మీర్ గేట్కి వెళ్ళాక అక్కడ ట్రైన్ ఉంటుంది, బస్సు అవైలబుల్గా ఉంటుంది. మనకి బస్సు అయితే త్వరగా వెళ్ళొచ్చు కాబట్టి నేను బస్సు అయితే చూస్ చేసుకున్నాను. నేను ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే ఢిల్లీ కొంచెం దాటగానే మనకి యమునా నది అయితే కనపడుతుంది. ఇదే యమునా నది. మనం యమునా నది మీద అయితే పోతా ఉన్నాము. మనం గేట్ దగ్గరికి వస్తే మన బస్సులు అయితే ఉంటాయి. వాటి నుండి హరిద్వార్కి అయితే 1కి అయితే స్టార్ట్ అవుతుంది. 1కి 4కి 3కి ఈ మధ్యలో స్టార్ట్ అవుతుంది. మన హరిద్వార్ చేరుకుంటే 6 అయిపోతుంది. హరిద్వార్లో వాటి నుండి మనం ఇప్పుడే హరిద్వార్ అయితే రీచ్ అయినాము. ఢిల్లీలో 1 గంటకి బయలుదేరినాము. అక్కడి నుండి ఇక్కడ 6:30కి అయింది హరిద్వార్కి వచ్చాము. 6:30కి అయితే హరిద్వార్ చేరుకున్నాము. ఇంకా ఇక్కడి నుండి బద్రీనాథ్కి అయితే మనకి నైట్ 2:30, 3కి ఉంది బస్సు. ఇప్పుడైతే బస్సు ఉన్నది. ఇంకా గంగా నదిలో హారతి తీసుకొని స్నానం చేసి బయలుదేరాలా బద్రీనాథ్కి అయితే. నేనైతే గంగా హారతి అయితే మిస్ అయ్యాను. నేను వచ్చే కొంత గంగా హారతి అయితే అయిపోయింది. ఇంకా పూజ చేసుకొని స్నానం చేసుకున్నా. మళ్ళీ రిటర్న్ అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనం పోవాల్సిన డ్రీమ్ ప్లేస్ అయితే ఇంకా ఉంది. బస్సు అయితే 2:30, 3కి ఉంది. అందుకే ఇంకా 7. ఓం నమ శివ నమో పార్వతీపతే హర హర మహాదేవ్. బద్రీనాథ్ స్టార్ట్ అయ్యేదానికి బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడు నేను బిగ్ నైట్ 2:30 అవుతా ఉంది. ఇక్కడ నుండి బద్రీనాథ్ అయితే తెలియదు. చూసుకోవచ్చు అయితే బస్సు ఈ మాదిరిగా ఉంటుంది. బస్సు ఉత్తరాఖండ్ బస్సులు అంతా ఇలాగే ఉంటాయి. లాంగ్ వెళ్తాం కాబట్టి నైట్లో 2:30కి అయితే బయలుదేరుతుంది. నైట్లో జర్నీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ కొండలు, ఆ మంచు, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మినిమం ఆ టైం బయలుదేరితేనే ఈవినింగ్ 6, 7కి అంతా మనం బద్రీనాథ్కి చేరుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం 8 hours, 9 hours జర్నీ ఉంటుంది ఢిల్లీ నుండి మనకి బద్రీనాథ్కి. ఎందుకంటే రోడ్డు అలాగా ఉంటుంది కాబట్టి చాలా అడ్వెంచర్గా ఉంటుంది రోడ్డు. చాలా డేంజర్ రోడ్డు. గంగా నది అయితే చూసుకోవచ్చు. ఇది గంగా నది. మనం గంగా నదిని సైడ్లో నుండి పోతూ ఉన్నాము. లైఫ్లో అందరికీ చాలా డ్రీములు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని. వన్స్ మోర్ ఏదన్నా డ్రీమ్ ఉంటే కనుక బద్రీనాథ్, కేదార్నాథ్ చూస్ చేసుకోండి. చాలా అందంగా ఉంటుంది, అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ ట్రావెలింగ్ చేసే విధానం, బస్సులో వెళ్ళే విధానం కానీ చాలా అందంగా ఉంటుంది. ఢిల్లీ వరకు 3 days వరకు ఆ జర్నీ అయితే ట్రైన్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత డ్రీమ్ ప్లేస్ అంటే ఆ కొండల మధ్యలో ఆ మంచు చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా కానీ వెళ్ళాలంటే డ్రీమ్ ప్లేస్ ఉంటే కనుక అది చూస్ చేసుకోవచ్చు. 7 అయితే అవుతా ఉంది. ఇంకా మంచు అయితే ఇంకా తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయితే పడుతుంటుంది. మనం బద్రీనాథ్ చేరుకునే లోపల ఇంకా 7 hours ఉంది. ఆ లోపల అంతే చెప్తాను. ఎంత బడ్జెట్లో వచ్చినాను,
ఎట్లా రావాలో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. బద్రీనాథ్ అయితే ఆఫ్ దారికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఎంత పెద్ద లోయ అయితే ఇదైతే. వర్షాకాలం అయితే మ్యాక్సిమం ప్లాన్ చేసుకోవద్దండి బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ. చాలా రిస్క్ ఉంటుంది, చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. కొండలు వర్షం పడి మీరు ఇంకా ఏ టైంలో అయినా కానీ నాకు మ్యాక్సిమం నవంబర్లో అయితే ప్లాన్ చేసుకుంటే బెటర్. మనం చూసుకోవచ్చు దగ్గర అయితే బద్రీనాథ్కి చేరిపోయినాం. ఇప్పుడైతే ఇంకొక మ్యాక్సిమం 5 కిలోమీటర్ అయితే బద్రీనాథ్ అయితే ఉంది. వెళ్తున్నాం. చూసుకోవచ్చు రోడ్డు అయితే ఎంత అద్భుతమైన రోడ్డు అంటే అంత అద్భుతం. లైఫ్లో ఇండియాలో బిగ్గెస్ట్ ఏదైనా రోడ్డు ఉందంటే నాకు తెలిసి బద్రీనాథ్ రూట్ అనమాట. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ పాండవులు స్వర్గానికి వెళ్ళే దారి అయితే మన బద్రీనాథ్లో అయితే ఉంది. అలకనంద నది ఇవన్నీ బద్రీనాథ్లో అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్లేసు. ఇంకా అయితే మనం బద్రీనాథ్కి చేరుకున్నాక ఇంకా చూపిస్తాను. చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మంచు అయితే చాలా అద్భుతము. అసలు కొండల పైన ఇండ్లు కట్టారు, అది ఎలా కట్టారో తెలియదు కానీ చాలా అద్భుతం అయితే ఉన్నది. మనమైతే బద్రీనాథ్ చేరుకుందాము. నా లైఫ్లో నాకు ఒక డ్రీమ్ అనమాట ఇదైతే. బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ నేనైతే బద్రీనాథ్ అయితే చేరుకున్నాను. బద్రీనాథ్ దర్శనం చేసుకొని కేదార్నాథ్కి వెళ్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను కేదార్నాథ్ పోయిన ఇయర్ విజిట్, ఈ ఇయర్ ఫస్ట్ టైం బద్రీనాథ్కి వస్తుండేది. ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే బద్రీనాథ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కాబట్టి ఆ బద్రీనాథ్ని దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఎందుకంటే ఆ మహావిష్ణువు మొట్టమొదటిగా అడుగుపెట్టిన పుణ్యక్షేత్రం ఈ బద్రీనాథ్ కాబట్టి. ఇప్పుడైతే బస్సు దిగుతానైతే దర్శనకైతే వెళ్ళిపోదాము. ఓం నమో నారాయణ. రోజున నా కష్టానికి ఇదే నా ఫలితము. ఆ నారాయణుని దర్శిస్తానని అనుకోలేదు నేను ఎప్పుడు. ఓం నమో నారాయణ. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, నా కూతురు పుట్టినరోజు కాబట్టి నేను ఆ విష్ణువు దగ్గరికి అయితే పూజ చేయించడానికి అంత దూరం నుండి ఇంత దూరం వరకు వచ్చాను. ఓం నమో నారాయణ. నా కూతురికి మీ ఆశీర్వాదం ఇప్పటికీ ఉండాలని కోరుకుంటూ నేను దర్శనకైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. దర్శనకైతే మార్నింగ్ స్నానం చేసుకుని మార్నింగ్ వెళ్ళేది. హరికుండది ఇంత సెల్లో కూడా నీకు హరికుండ ఆడ వేడి నీళ్ళు ఆడొస్తాయి.
అదే రూమ్ తీసుకుందాము ఒక నైట్కి ఎందుకు कैमरे में जो बनेगी एल्बम बनेगी, एल्बम में आपका नाम आएगा सब जगह का। कैमरे में बनवाना है तो అందరికీ నమస్కారం. మనం దర్శనం అయిపోయింది, ఇప్పుడే జస్ట్ అయిపోయింది, బయట వచ్చాము. దర్శనం అయిపోయింది. మనం ఇప్పుడైతే కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయిపోతాము. బద్రీనాథ్ అయితే దర్శనం అయిపోయింది. మీరు చూస్తున్నారు చాలా ఫ్రీగా అయితే దర్శనం అయితే జరిగింది. చూసుకుంటే పక్కనే అలకనంద నది. దర్శనం అయితే అయిపోయింది. మనకి దర్శనం అయితే బాగా జరిగింది.